ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ప్లేయర్స్ ట్రేడింగ్ విషయంలో చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఇతర జట్లున్న ఆటగాళ్లతో కొన్ని టీమ్ మేనేజ్మెంట్స్ బేరసారాలు కూడా మొదలుపెట్టేశాయి. వేలంలో భారీ ధరకు దక్కించుకున్న కొందరు ఆటగాళ్లు దారుణంగా ఫెయిల్ అయ్యారు. అలాంటి ఆటగాళ్లను ఇప్పుడు వేలంలోకి రిలీజ్ చేయడానికి కొన్ని జట్లు సిద్ధమవుతుంటే, కొన్ని టీమ్స్ మాత్రం ఆ ప్లేయర్స్ని ట్రేడింగ్ ద్వారా తమ సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఈ లిస్టులో 3 స్టార్ ప్లేయర్స్ని ట్రేడ్ చేసే అవకాశం ఉందని చాలామంది నిపుణులు అంచనా వేశారు. వాళ్ళెవరో తెలుసుకునే ముందు మినీ వేలం గురించి, అలాగే ట్రేడ్ విండో అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం ఒకసారి ఏంటో చెప్పుకుందాం. గత ఏడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ప్రతి టీంకి 120 కోట్లను కేటాయించింది. ఆ మెగా వేలంలో తమకు కావాల్సిన ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపించి మరీ దక్కించుకున్నాయి. ఇక వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఈ సంవత్సరం చివరిలో అంటే డిసెంబర్లో మినీ వేలం నిర్వహించబోతున్నారు. ఏ టీంకి అయితే ఈ ప్లేయర్ మాకు అవసరం లేదని అనిపిస్తుందో అలాంటి ప్లేయర్ని మినీ వేలంలో రిలీజ్ చేస్తారు. ఈ మినీ వేలంలో ఎంతమందినైనా రీటైన్ చేసుకోవచ్చు, అలాగే ఎంతమందినైనా రిలీజ్ చేయవచ్చు. ఈ మినీ వేలంలో కొత్త ప్లేయర్స్ కూడా అవకాశం లభిస్తుంది. అలా టీమ్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ని అవసరమైన టీమ్స్ మళ్ళీ వీళ్ళని కొనుక్కుంటాయి. ఇలా మినీ వేలాన్ని అయితే నిర్వహిస్తారు. ఒకవేళ ఈ వేలం కంటే ముందే కొంతమంది ప్లేయర్స్ టీమ్స్ మారితే దాన్ని ట్రేడ్ విండో అంటారు. అంటే ఏదైనా ఒక జట్టు తమ జట్టు నుంచి ఒక ఆటగాడినిచ్చి ఆ జట్టు నుంచి మరో ప్లేయర్ని తీసుకుంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కొండ మార్పిడి పద్ధతిలో ప్లేయర్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అలా జట్టులోకి తీసుకునే ఆటగాడి కోసం ఒకేసారి పెద్ద మొత్తాన్ని చెల్లిస్తారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 2024 మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాని భారీ మొత్తం చెల్లించి గుజరాత్ నుంచి ట్రేడ్ చేసుకుంది. అచ్చం అలాగే ఐపీఎల్ 2026 మినీ వేలం కంటే ముందుగా 3 స్టార్ ప్లేయర్స్ ట్రేడ్ అవబోతున్నారు. వాళ్ళే సంజు శాంసన్, ఈశాన్ కిషన్ అండ్ వెంకటేష్ అయ్యర్. ఈ ముగ్గురిని ట్రేడ్ చేసుకోవడానికి కొన్ని టీమ్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. మెగా వేలంలో ఈశాన్ కిషన్ను 11,25,00,000కి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం దక్కించుకుంది. కానీ ఈశాన్ కిషన్ మాత్రం 1-2 మ్యాచ్లు తప్ప మిగతా ఏ మ్యాచ్లో కూడా ఆడకుండా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. దీంతో ఈశాన్ కిషన్ను రిలీజ్ చేయడానికి ఎస్ఆర్హెచ్ రెడీ అయిపోయింది. ఈ ప్లేయర్ని ట్రేడ్ చేసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఒకవేళ ఇతను ట్రేడ్ అవ్వకపోతే అతన్ని మినీ వేలంలో ముంబై ఇండియన్స్ తీసుకోవడానికి రెడీగా ఉంది. ఇక తర్వాత చెప్పుకోబోయే ప్లేయర్ వెంకటేష్ అయ్యర్. ఇతన్ని 2025 మెగా వేలంలో కేకేఆర్ 23,75,00,000కి రిటైన్ చేసుకుంది. అలాగే ఇతను వైస్ కెప్టెన్గా కూడా నియమించింది. కానీ వెంకటేష్ అయ్యర్ మాత్రం ఒక్క మ్యాచ్లో కూడా మ్యాచ్ విన్నింగ్ నాకు ఎప్పుడు ఆడలేదు. కానీ ఒక్కసారి ఇతను ఫామ్లోకి వస్తే అతను ఆపడం చాలా కష్టం. ఇలాంటి డేంజరస్ ప్లేయర్ని రాజస్థాన్ రాయల్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ చేసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈ విషయంలో మరో రూమర్ కూడా గట్టిగా వినిపిస్తుంది. అదేంటంటే ఎస్ఆర్హెచ్ ఈశాన్ కిషన్ని కేకేఆర్కి ఇచ్చేసి వెంకటేష్ అయ్యర్ని తీసుకుంటుంది అని. ఇదే గనక నిజమైతే ఇది ఎస్ఆర్హెచ్కి ఒక మంచి బైగా చెప్పవచ్చు. వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్తో పాటు స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు. అలాగే ఈశాన్ కిషన్ల బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇక లిస్ట్లో చెప్పుకోబోయే చివరి ప్లేయర్ సంజు శాంసన్. ఇతను ఎన్నో ఏళ్ళుగా రాజస్థాన్కి ఆడుతున్నాడు. ఇతను ప్రతి సీజన్లో ఆర్ఆర్కి మంచి స్టార్ట్ అందించాడు. అలాగే ఇతను ఒక మంచి కెప్టెన్ మెటీరియల్ కూడా. ఇలాంటి ప్లేయర్ని ఆర్ఆర్ ఎందుకు వదులుకుంటుందో అర్థం కావడం లేదు. ఈ ప్లేయర్ మాత్రం ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ టీంలోకి వెళ్తాడని విపరీతంగా రూమర్స్ వస్తున్నాయి. అదే గనక నిజమైతే ఇది అటు సిఎస్కేకు ఇటు సంజు శాంసన్కి మ్యాచ్ విన్నింగ్ ట్రేడ్ అవబోతుంది. ఈయన గనక మన తాలా చేతిలో పడితే ఇతను ఒక తిరుగులేని ప్లేయర్గా మారతాడు. దట్ ఈస్ తాలా ఫర్ ఏ రీజన్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.